నేను మీ డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థోపెడిక్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ డిస్క్ షయాటికా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న పేషెంట్స్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. సో దానికన్నా ముందు ఏంటంటే మనం లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిస్క్ షయాటికా. నార్మల్గా మనకి మొత్తం 33 వెన్నుపూస ఎముకలు, నడుముకు సంబంధించి 5 వెన్నుపూస ఎముకలు, ఈ L1, L2, L3, L4, L5. ఈ ఎముకకి మధ్యలో ఇది ఒక రబ్బర్ టైర్ మాదిరిగా ఉంటుంది. ఈ జెల్ అనేది లోపల ఉంటుంది. అది ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మన దినచర్య వల్ల కావచ్చు, మన వృత్తిపరంగా కావచ్చు, ముందట వంగడము, వజన్లు లేపడము, చిన్నప్పటి నుండి మనం ఈ పనులన్నీ చేయడం వల్ల సమ్టైమ్స్ ఏంటంటే ఈ రబ్బర్ టైర్ అనేది పగిలి ఈ విధంగా జెల్ బయటికి లీక్ కావడాన్ని అక్యూట్ డిస్క్ హెర్నియేషన్ అంటారు. అలా పగిలిన డిస్క్ బల్జ్ కావచ్చు, హెర్నియేషన్ అంటే ప్రొట్రూషన్ కావచ్చు, ఎక్స్ట్రూషన్ కావచ్చు, సిక్వెస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే మెడికల్ పరిభాషలో మాట్లాడే టర్మ్స్ అనమాట. కానీ వాడక భాషలో డిస్క్ షయాటికా లేదా స్లిప్ డిస్క్ అని అంటారనమాట. సో దాంట్లో ప్రాబ్లం వచ్చేసి ఈ వెనకాల ఇది వెన్నుపాము, స్పైనల్ కార్డ్, మెదడు నుండి వచ్చే చిన్న మెదడు, ఇది ఒక సొరంగ మార్గంలో వస్తుంది. దీని నుండి వచ్చే నరాలే మన కాళ్ళకి స్పర్శ, కదలికలు, మలమూత్ర విసర్జన అన్నిటికీ కూడా ఈ సిగ్నల్స్ కూడా ఈ నరాల ద్వారానే వస్తుంది. ఎప్పుడైతే ఇది పగిలి నరాన్ని ప్రెస్ చేస్తుందో అలా వచ్చే లక్షణాలే డిస్క్ షయాటికా ఆర్ స్లిప్ డిస్క్. సో ఇప్పుడు మనం చూపించబోయే పద్ధతి ఏంటంటే ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేయాలి, అక్యూట్ డిస్క్ స్టేజ్లో ఏ విధంగా చేయాలి అనేది నేను చూపించబోతున్నా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్, మనము బోర్లో పడుకోవాలి. కంప్లీట్గా బోర్లో పడుకొని అమాంతంగా మన చేతుల మీదుగా ఈ విధంగా హెడ్ అండ్ యాజ్ వెల్ as షోల్డర్ అండ్ చెస్ట్ ఈ విధంగా రేస్ చేసి వీ షుడ్ కౌంట్ 1, 2, 3, 4, 5, 6 and then relax again. సో ఇనీషియల్గా ఈ డిస్క్ షయాటికా లేదంటే స్లిప్ డిస్క్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఇనీషియల్గా జస్ట్ మన ఫోర్ ఆర్మ్ మీద లేస్తే సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే క్రమంలో నొప్పి తగ్గుతున్న కొద్దీ మనం డైరెక్ట్ పామ్స్ మీద కూడా లేసేసి ఈ విధంగా ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం, మనం దీన్ని ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అంటాం. దీనివల్ల ఏంటంటే ఏదైతే చిన్నగా చిల్లు పడిందో ఆ డిస్క్లో అది కంప్లీట్గా సీల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఏమి సర్జరీ అవసరం లేదు, ఈవెన్ మందులు అవసరం లేదు, ఏమి ఇంజెక్షన్స్ కూడా అవసరం లేదు. సో ఇది మనము జనరల్గా ఒక స్పైన్ సర్జన్ కావచ్చు, ఒక న్యూరో సర్జన్ కావచ్చు, వాళ్ళు ధృవీకరిస్తారు ఏమన్నా సర్జరీ అవసరమా లేదా. అవసరం లేని వాటన్నిటికి కూడా ఏంటంటే మనం ఈ డిస్క్ హోల్ని సీల్ చేయొచ్చు ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఈ విధంగా ఈ పోస్చర్లో 1, 2, 3, 4, 5, 6 దెన్ రిలాక్స్. సో ఇనీషియల్గా మనం ఫోర్ ఆర్మ్ మీద లేవడం. సో దీంట్లో ఏంటంటే మన హెడ్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళడము, ఈవెన్ జబ్బలు, ఛాతి భాగము. తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైతే నొప్పి తగ్గుముఖం పడుతుందో, సో అంత సివియారిటీ లేనప్పుడు ఏంటంటే మనం ఈవెన్ డైరెక్ట్ పామ్స్ మీద కూడా ఈ విధంగా లేస్తే మనకి ఏంటంటే ఆ హోల్ ఏదైతే ఉందో ఆ సీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డైలీ ఉదయం సాయంత్రము చేసినప్పుడల్లా కూడా ఒక 10 to 15 చేస్తే బెటర్ అనమాట. సో ఎవ్రీ టైమ్ యూ మేక్ ఎ కౌంట్ ఆఫ్ 1 to 6 seconds ఆర్ 1 to 6 counts. సో ఈ విధంగా చేస్తే ఇది బెటర్ అనమాట. ఇలా చేసినప్పుడు ఒక్క ప్రాబ్లం ఏంటంటే మనం ఈ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సమ్టైమ్స్ ఏంటంటే ఈ ఎస్ఐ జాయింట్స్లో కొద్దిగా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా 20 ఈ సెట్స్ చేశాక ఏంటంటే మనం యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్, సుపైన్ పొజిషన్ అంటాం. మనము వెల్లకిలా పడుకొని సింపుల్గా నీ టు చెస్ట్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ విధంగా ముఖాలని మలిచి దీన్ని మనం ఛాతి భాగం సైడ్ ఉంచడం అనమాట. అంతేగాని చెస్ట్ని కానీ హెడ్ని కానీ ఈ విధంగా రేస్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. జస్ట్ నీ టు చెస్ట్, కౌంట్ అగైన్ 1 to 6, 1, 2, 3, 4, 5, 6 దెన్ రిలాక్స్. సో ఇంతకుముందు చెప్పిన బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఒక 20 సెట్స్ చేశాక ఇది ఒక 1 సెట్ చేస్తే చాలా బెటర్ అనమాట. ఆపోజిట్ సైడ్ అగైన్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ నీ టు చెస్ట్ ఎక్సర్సైజ్. ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో హెడ్ కానీ చెస్ట్ కానీ ఏది కూడా బెండ్ చేయకూడదు. ఓన్లీ ముఖాల్ని మలిచి ఛాతి భాగం సైడ్ మనం పుష్ చేయాలి. 1, 2, 3, 4, 5. సో వన్స్ యూ హవ్ డన్ దిస్ అగైన్ గో బ్యాక్ స్ట్రెంథనింగ్. సో as I said you, as day goes on you can do back strengthening exercise. This is how you have to do it. 1, 2, 3, 4, 5, 6. ఇవి చాలా సింపుల్ ఎక్సర్సైజ్, మీ ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి ఏ ఫిజియోథెరపిస్ట్ కూడా హెల్ప్ అవసరం లేదు. దీనివల్ల మనకి ఈ రంధ్రం ఏదైతే పడుతుందో డిస్క్లో, ఈ యానలస్ ఫైబ్రోసిస్లో అది సీల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.